ప్రేమకి హద్దులు, అవరోధాలు ఉండవు. అలా తన మరణం తర్వాత కూడా తన నిశ్చలమైన ప్రేమతో తన భర్తను కాపాడుకుంటూ వస్తున్న ఒక భార్యాభర్తల కథ ఇది. ఇక కథలోకి వెళ్ళిపోదాం. కొన్ని రోజులకు ముందు నా ఫ్రెండ్ బర్త్డే పార్టీ అని నేను వాళ్ళ ఇంటికి వెళ్ళాను. అక్కడ నేను వాళ్ళ తాతగారిని కలుసుకున్నాను. ఆయనతో చాలా విషయాలను మాట్లాడాను. అలా మాట్లాడుతూ నేను తెలుసుకున్న తన కథ ఇది. నా పేరు రాజప్ప. మాది కరీంనగర్ జిల్లా. మేము నలుగురు అన్నాతమ్ముళ్ళు. నాకు ఒక మరదలు కూడా ఉంది. నాకు తనంటే చాలా ఇష్టం. మేం ఇద్దరం చిన్నప్పటి నుంచి కలిసే పెరిగాము. ఎప్పుడూ కలిసే తిరిగే వాళ్ళం, కలిసే ఆడుకునే వాళ్ళం. అలా కాలక్రమేణా మాకు ఒకరిపై ఒకరికి ఇష్టం పెరుగుతూ వచ్చింది. ఇలా సంవత్సరాలు దాటుకుంటూ వెళ్ళిపోయాయి. 16 సంవత్సరాలకే నేను ఇంగ్లీష్ ఇంకా సాంస్క్రిట్ రాయగలను, చదవగలను. ఇలా బాగా చదువుకుని ఉండడంతో మా నాన్న మాకు ఉన్న పొలాలు, ఆస్తుల లెక్కలు అన్నీ నన్నే చూసుకోమని చెప్పేవారు. ఇక నేను కూడా వాటిని బాధ్యతగా చూసుకునేవాడిని. నేను ఒక రోజున ఇలానే నాకు నా మరదలిపై ఉన్న ఇష్టాన్ని మా ఇంట్లో చెప్పాను. బంధువులు కావడంతో ఇంట్లో ఒప్పుకున్నారు. అలాగే మా మరదలు వాళ్ళు ఇంట్లో మాట్లాడారు. మేం ఇద్దరం ఎంతో ఇష్టంగా పెళ్లి చేసుకున్నాము. ఒకరిని విరిచి ఒకరు ఉండలేకపోయేవాళ్ళం. అంత కలివిడిగా ఉండేవాళ్ళము. అలా జీవితం ఎంతో సంతోషంగా కొనసాగుతూ ఉండేది. కొన్ని రోజులకే నాకు మొదటి శిశువు జన్మించింది. ఒక ఆడపిల్ల పుట్టింది. నేను ఎంతో ఆనందించాను. కానీ ఆ ఆనందం ఎన్నో రోజులు నిలవలేదు. నా పాప ఒక్క నెలలోనే చనిపోయింది. ఇలా ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, 12 మంది పిల్లలను నేను పోగొట్టుకున్నాను. ఆ రోజు నా భార్య యొక్క 13వ కానుపు. తను ఒక అబ్బాయికి జన్మనిచ్చింది. ఆ బాబుని పట్టుకొని నేను తనతో ఆడుకుంటూ ఉన్నాను. కొద్దిసేపటికే నా భార్య చనిపోయింది. నా భార్యను పోగొట్టుకున్న 2-3 గంటల లోపే నేను నా బాబుని కూడా కోల్పోయాను. నా ప్రపంచం మొత్తం అతలాకుతలం అయిపోయింది. ఒక్క రోజులో ఒంటరివాణ్ణి అయిపోయాను. నాకు ఎంతగానో ఇష్టమైన నా భార్య కూడా నాతో లేకుండా పోయింది. ఇక నా భార్య, బిడ్డను నాకు ఉన్న సొంత పొలంలోనే సమాధి చేసుకున్నాను. వాళ్ళు చనిపోయిన తర్వాత ఎక్కువ సమయం ఆ సమాధుల దగ్గరే గడిపేవాణ్ణి. నా భార్య చనిపోయిన తర్వాత కూడా నన్ను ఎప్పుడూ విడవలేదు. ఎప్పుడూ నీడలా కాపాడుతూ వచ్చింది. నాకు తను రోజూ కలలో కనబడుతూ ఉండేది. మాట్లాడుతూ ఉండేది. జాగ్రత్తలు చెప్తూ ఉండేది. చనిపోయిన తర్వాత కూడా నన్ను కంటికి రెప్పలా కాపాడుతూ వస్తుంది. నా భార్యకు పసుపు, కుంకుమ, పూలు బాగా పెట్టుకోవడం అంటే చాలా ఇష్టం. నేను రోజూ ఇవన్నీ తీసుకొని సమాధి దగ్గరికి వెళ్ళేవాడిని. అలా సమాధి ముందు ఇవన్నీ పెట్టి కొంతసేపు అక్కడ సమయం గడిపి ఇంటికి వచ్చేవాడిని. అలా పొలంలో నా భార్య సమాధి దగ్గర కూర్చుని ఎన్నో విషయాలను తనకు చెప్తూ ఉండేవాడిని. ఒక్కొక్కసారి అక్కడే పడుకునేవాడిని ఇంటికి రాకుండా. ఇది రోజు దినచర్యగా మారిపోయింది. అలా ఒక్కరోజు పసుపు, కుంకుమ లేదంటే పూలు ఇవేవి తీసుకెళ్లకుండా ఉంటే నా భార్య ఆ రోజు నా కలలోకి వచ్చి ఎందుకు తీసుకురాలేదు అని చెప్పి గొడవ పడేది. నాతో దెబ్బలాడేది. అందుకే క్రమం తప్పకుండా అన్నీ తీసుకొని పొలానికి రోజూ వెళ్ళేవాడిని. తనతో కొంచెం సమయం గడిపేవాడిని. ఇలా 5-6 సంవత్సరాలు గడిచిపోయాయి. నేను రోజూ తనతో మాట్లాడడం, తన సమాధి దగ్గరికి పసుపు, కుంకుమ, పువ్వులను తీసుకువెళ్ళడం ఇది ఆనవాయితీగా మారిపోయింది. నేను ఇలా ఉండడం చూసి మా తల్లిదండ్రులు తట్టుకోలేకపోయారు.
నన్ను మళ్ళీ పెళ్లి చేసుకోమని అడిగారు. నేను దానికి అస్సలు ఒప్పుకోలేదు. అయినా నన్ను ఒప్పించి మా బంధువులలో ఇంకొక అమ్మాయిని చూడడం మొదలుపెట్టారు. అలా మా బంధువులలో ఒక అమ్మాయిని తీసుకొచ్చి నాకు రెండవ పెళ్లి చేశారు. మేము ఇద్దరం బాగానే ఉండేవాళ్ళం. ఇంట్లో పనులు, పొలం పనులు కలిసి చేసుకునేవాళ్ళం. అయినా కూడా నేను రోజు నా పెద్ద భార్య కోసం పసుపు, కుంకుమ, పూలను తీసుకెళ్లేవాడిని. తన సమాధి దగ్గర కొంచెం సమయాన్ని గడిపేవాడిని. అలా కొన్ని రోజులకి నా రెండవ భార్యకి మొదటి కానుపు అయ్యింది. అమ్మాయి పుట్టింది. అమ్మాయి పుట్టింది అనే సంతోషం ఎక్కువసేపు నిలవలేదు. 2-3 గంటల్లోనే నా శిశువు చనిపోయింది. దాని తర్వాత ఇంకా 2 పిల్లలు కూడా చనిపోయారు. ఇది మా ఆవిడ 4వ కానుపు. అమ్మాయి పుట్టింది. ఈ అమ్మాయి అయినా ఉంటుందో లేదో అని భయంగా ఉన్నాను. అలా పుట్టిన శిశువుని నా చేతిలోకి తీసుకొని బయటకు వెళ్ళి కూర్చున్నాను. ఇక నా పెద్ద భార్య నాకు కనపడింది. నాతో మాట్లాడింది. నాతో ఇలా అన్నది, బావా, మనకు ఎంతోమంది శిశువులు పుట్టి చనిపోతూ వస్తున్నారు. ఈ శిశువుకి నువ్వు నా పేరు పెట్టు, నేను తినని కాపాడుతాను అని చెప్పింది. నా పెద్ద భార్య చెప్పిన ప్రకారం నేను నా కూతురికి తన పేరుతో కూడిన పేరునే పెట్టాను. ఆ రోజు నుండి తను చెప్పిన విధంగానే నా బిడ్డను కాపాడుతూ వచ్చింది. ఆ శిశువు నిలిచింది. నేను తనని ఎంతో అల్లారుముద్దుగా పెంచుకుంటూ వచ్చాను. ఆ తర్వాతటి కాన్పులో నాకు ఒక అబ్బాయి పుట్టాడు. తనకి కూడా నేను నా పెద్ద భార్య పేరుతో కూడిన పేరునే పెట్టాను. ఇంకా ఆ తర్వాత 2 అమ్మాయిలు. ఇక మొత్తంగా నాకు 4 సంతానం పుట్టారు. వాళ్ళ అందరికీ కూడా నేను నా మొదటి భార్య పేరుతో కూడిన పేరునే పెట్టాను. నా 4 పిల్లల్ని కూడా నేను ఎంతో అల్లారుముద్దుగా పెంచుకుంటూ వచ్చాను. నా పెద్ద భార్య నా పిల్లలపై ప్రేమతో నాలోకో లేకపోతే నా రెండవ భార్యలోకో వచ్చి నా పిల్లల్ని తడుముతూ, ప్రేమిస్తూ, మాట్లాడుతూ ఉండేది. ఇలా అంతా మంచిగా గడిచిపోతూ ఉంది. నేను నా పిల్లల్ని మా గ్రామంలో ఉన్న పాఠశాలలో చేర్చి బాగా చదివించేవాడిని. ఇక నేను నా భార్య ఇద్దరం కలిసి పొలం పనులు చేసేవాళ్ళం. మాకు ఉన్న 90 ఎకరాల పొలంలో కూలి వాళ్ళను పెట్టుకొని రోజు పనులకు వెళ్ళేవాళ్ళం. అలా పనులు చేస్తూ ఉండేవాళ్ళం. ఇక ఎప్పటిలాగానే నా మొదటి భార్య కోసం పసుపు, కుంకుమ, పూలను తీసుకువెళ్ళేవాడిని. ఇక తను కూడా నా కలలోకి వస్తూ ఉండేది. నాతో మాట్లాడుతూ ఉండేది. నాకు ఏదైనా ఆపద వస్తే తనకు ముందుగానే తెలిసిపోయేది. దాని గురించి నాకు హెచ్చరించేది. అప్పటి కాలంలో లాటరీలు బాగా చలామణిలో ఉండేవి. నా మొదటి భార్య నా కలలోకి వచ్చి వాటి గురించి కూడా చెప్పేది. నేను తను చెప్పిన ప్రకారమే లాటరీలో కూడా డబ్బులు పెట్టేవాడిని. అలా ఎన్నోసార్లు గెలిచాను కూడా. ఇలా నన్ను, నా పిల్లల్ని నీడలా కాపాడుతూ వచ్చింది నా పెద్ద భార్య. రోజులాగానే నేను, నా భార్య పొలంలోకి పొలం పనులకని వెళ్ళాము. ఏమైందో తెలీదు. నా కొడుకు సడన్గా కిందకి పడిపోయాడు. నోట్లో నుంచి రక్తం వస్తుందంట. ఇలా జరిగింది అన్న విషయం తెలియగానే మేము ఇద్దరం పొలం నుండి వచ్చేసాం. ఎందుకు ఇలా జరిగింది అని తెలుసుకుండగా మాకు తెలిసింది ఏంటంటే, నా కొడుకుపై విషప్రయోగం జరిగింది అని, తనకు ఎవరో విషం పెట్టారు అని. అలా విషంతో కూడిన పదార్థాలు తినడం వల్లే తనకు ఇలా జరిగింది అని, ఇంకొద్దిసేపు అయితే నేను నా కొడుకుని కోల్పోయేవాడిని అని అర్థమయ్యింది. కానీ ఇంత అవసరం ఎవరికి ఉంది, ఎవరు ఈ పని చేశారు అన్న విషయం మాత్రం నాకు అస్సలు అర్థం కాలేదు. ఏది ఏమైనా నాలో ఈ సంఘటన ఒక చిన్న భయం రేపెత్తిచ్చింది.
నా పిల్లలకు ప్రాణహాని ఉంది అని అర్థమయ్యింది. ఇంకా ఎవరో కాదు, నాకు తెలిసిన వాళ్ళే ఇదంతా చేస్తున్నారు అన్న విషయం కూడా బాగా అర్థం అయ్యింది. ఇదంతా ఎవరు చేస్తున్నారు అనే విషయాన్ని తెలుసుకోవాలి అనే దృఢ సంకల్పం పెరిగింది నాలో. ఇదంతా ఆలోచించుకుంటూ ఆ రోజు రాత్రి అలానే పడుకున్నాను. రోజులానే నా కలలోకి నా మొదటి భార్య వచ్చింది. తనతో కూర్చొని మాట్లాడుతున్నాను. జరిగింది అంతా చెప్పాను. బాధపడ్డాను. తను నన్ను ఓదార్చింది. ఇదంతా చేస్తుంది ఎవరో కూడా చెప్పింది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఇంత పనికి పాల్పడింది నా సొంత అన్నతమ్ములే. నా సొంత అన్నలు అందరూ కలిసి ఈ పని చేశారు. ఎందుకిలా చేశారు అంటే, నాకు ఉన్నది ఒక్కడే కొడుకు, 3 ఆడపిల్లలు. వాళ్ళ ముగ్గురికి పెళ్లి చేసేస్తే నాకు మిగిలిన 90 ఎకరాల ఆస్తి నా కొడుకుకే వెళ్తుంది. అలా కానివ్వకూడదు. నీ దగ్గర కొంచెం ఆస్తి పెట్టుకుని మిగతాది అంతా మాకు ఇచ్చేయ్ అని వాళ్ళు అడిగారు. నేను ఇవ్వను అని చెప్పడంతో వాళ్ళు ఇంతటి పనికి పాల్పడ్డారు. అదే కాకుండా ఈ సంఘటన జరగడానికి కొన్ని రోజుల ముందే మా ఇల్లు కట్టిస్తుండగా మా ఇంట్లో మాకు లంకె బిందెలు దొరికాయి. దాంట్లో బంగారపు కాసులు దొరికాయి. ఇవన్నీ చూసి వాళ్ళకు ఇంకా వ్యామోహం పెరిగింది. డబ్బులపై ఇంకా ఆస్తులపై కోరిక పెరిగింది. వాటిని ఎలా అయినా సాధించుకోవాలి అని దృఢ నిశ్చయంతో ఇంతటి పనికి పాల్పడ్డారు. కానీ నేను మాత్రం మా లంక బిందెలో దొరికిన ఆ బంగారు కాసులు అన్నీ వాటిలోనే పెట్టేసి కప్పెట్టేశాను. వాటిని అస్సలు తీసుకోలేదు. వాళ్ళు అందరూ కలిసి నా పిల్లలపై విషప్రయోగం చేశారు అన్న విషయం తెలియగానే మరుసటి రోజు నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళాను. వాళ్ళతో గొడవ పడ్డాను. నా జోలికి రావద్దు అని చెప్పేసి ఇంటికి వచ్చాను. ఆ తర్వాత అంతా సాఫీగానే గడిచింది. మేం అందరం కూడా జరిగిన విషయాన్ని మర్చిపోయి మా పనులలో ఉండేవాళ్ళం. పిల్లలు ఎప్పట్లాగానే పాఠశాలకు వెళ్ళేవాళ్ళు. ఇక మేము రోజులాగానే పొలం పనులు చేసుకుంటూ ఉండేవాళ్ళం. అలా వచ్చిన దిగుబడితో నేను వేరే వేరే చోట్లలో స్థలాలు, ఇల్లులు కొనేవాడిని. అవి నా పిల్లల పేర్ల మీద చేసేవాడిని. జీవితం అంతా సాఫీగా గడిచిపోతూ ఉండింది. ఒకరోజు పొలం కోసమని ఎరువుల కోసం నేను పట్నం వెళ్ళాను. అలా పట్నంలో ఎరువులను తీసుకున్నాను. ఇంకా వేరే పనులు కూడా ఉన్నవి చేసుకున్నాను. అన్ని పనులు ముగించుకొని ఇక ఇంటికి వస్తుండగా దారిలో నాకు ఒకరు పరిచయం అయ్యారు. ఆయన పేరు లింగప్ప అని చెప్పాడు. తనతో కూర్చొని తనతో మాట్లాడుతూ కొంత సమయం గడిపాను. అలా కొద్దిసేపు మాట్లాడుకున్నాము. తన గురించి తను ఎన్నో విషయాలను చెప్పాడు. నేను కూడా కొన్ని విషయాలను చెప్పాను. తన గ్రామం కూడా మా గ్రామం దగ్గరే అని చెప్పడంతో ఇద్దరం కలిసి ఇంటికి బయలుదేరాము. అలా నడుచుకుంటూ ఇంటి వైపు వస్తున్నాము. మాది మారుమూల పల్లెటూరు అవ్వడంతో మాకు వచ్చి వెళ్ళడానికి ఏ సదుపాయాలు ఉండేవి కావు. వెళ్తే ఎడ్ల బండిలో వెళ్ళాలి, లేదంటే నడుచుకుంటూ వెళ్ళాలి. ఇక నేను ఆ రోజు ఎడ్ల బండిని తీసుకువెళ్ళలేదు. మా గ్రామం నుండి నడుచుకుంటూనే పట్నానికి వెళ్ళాను. మా గ్రామానికి ఇంకా పట్నానికి 15 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఇక సాయంత్రం అవ్వడంతో ఇంటికి ఆలస్యం అవుతుంది అని ఇద్దరం కలిసి బయలుదేరాము. అలా దారిలో నడుస్తూ ఉండగా నాతో వచ్చిన ఆ మనిషి తన దగ్గర ఉన్న కత్తిని బయటికి తీశాడు. ఆ కత్తితో నన్ను చంపేస్తాను అని భయపెట్టడం మొదలుపెట్టాడు. నా దగ్గర ఉన్న బంగారాన్ని మొత్తం లాగేసుకున్నాడు. ఇక అలాగే ఆ కత్తితో నన్ను పొడిచి పారిపోయాడు. ఇక నేను నొప్పితో రక్తపు మడుగులలో అరవడం మొదలుపెట్టాను.
అలా అరుస్తున్న కొద్దిసేపటికి ఆ దారిలో వెళ్ళేవాళ్ళు నన్ను చూశారు. నేను బాధతో విలవిలలాడడం చూసి నన్ను ఆసుపత్రిలో జాయిన్ చేశారు. ఇక అప్పట్లో ఫోన్లు ఇలాంటివి ఏం లేకపోవడంతో మా ఇంట్లో వాళ్ళకి ఈ విషయం ఎలా తెలియజేయాలో వాళ్ళకు అర్థం కాలేదు. నా గురించి వాళ్ళకి ఏమీ తెలియదు. ఇక ఏం చేయలేక నేను కోలుకునేదాకా నా కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. అలా 7-8 గంటలు గడిచిపోయాయి. ఆ తర్వాత నాకు మెలకువ వచ్చింది. నేను మాట్లాడడం మొదలుపెట్టాను. ఇక నా ఆచూకీ వాళ్ళకి చెప్పాను. నా గ్రామం పేరు చెప్పాను. ఇక నన్ను కాపాడిన వాళ్ళలో ఒకరు మా గ్రామానికి వెళ్ళి, మా ఇంటికి వెళ్ళి నా భార్య పిల్లలతో నాకు జరిగిన విషయాన్ని చెప్పారు. జరిగిన విషయాన్ని చెప్పగానే నా భార్య పిల్లలు, నా తల్లిదండ్రులు అందరూ కలిసి నా దగ్గరికి వచ్చారు. నా బాగోగులు చూసుకుంటున్నారు. ఇక ఇంతటి కార్యానికి పాల్పడ్డవాడు ఎవరో మాకు అస్సలు అర్థం కాలేదు. ఒక అనామకుడిగా పరిచయం అయి నాతో మాట్లాడి సాన్నిహిత్యం పెంచుకుని ఒకేసారి నన్ను చంపడానికి ప్రయత్నించాడు. నేను ఎప్పుడూ ఎవరికీ ఏ హాని చేయలేదు. కానీ తను నన్ను ఎందుకు చంపాలి అనుకున్నాడో మాత్రం నాకు అస్సలు అర్థం కాలేదు. ఈ సంఘటన తర్వాత నేను 10 రోజులు ఆసుపత్రిలోనే ఉన్నాను. నాతో పాటుగా నా భార్య కూడా నాతోనే ఉంది. నా పిల్లలు ఇంట్లో ఉండేవాళ్ళు. మా అమ్మ నాన్న వాళ్ళని చూసుకునేవాళ్ళు. 10 రోజుల తర్వాత నేను ఇంటికి వచ్చాను. ఇక ఆసుపత్రిలో డాక్టర్ నన్ను కొన్ని రోజులు విశ్రాంతి తీసుకోవాలి అని చెప్పారు. ఇక నేను కూడా అలాగే ఉండేవాడిని. నేను ఇంట్లో ఉండేవాడిని. నా భార్య పొలం పనులకని చెప్పి పొద్దున్నే బయటికి వెళ్ళిపోయేది. నా పెద్ద కూతురు నన్ను చూసుకుంటూ ఉండేది. ఇదంతా ఇలా జరుగుతుండగా నా పెద్ద భార్య నా కలలోకి వచ్చింది. నా బాగోగులు అడిగింది. నాతో కొంత సమయం అలా మాట్లాడింది. ఇక నేను అడిగాను, నాతో ఇలా ఎవరు చేసి ఉండవచ్చు అని. ఈసారి మాత్రం తను ఏమీ చెప్పలేదు. మౌనంగా ఉంది. తన మౌనాన్ని చూసి ఇక నేను కూడా ఏమీ అడగలేదు. అలా ఒక నెల రోజులు గడిచిపోయాయి. ఇంతలో నాకు ఒక పిడుగులాంటి వార్త వచ్చింది. మా పెద్ద అన్నయ్య చనిపోయారు అని. ఇక నేను ఆయన దహన సంస్కారాల కోసం మా పెద్దన్నయ్య ఇంటికి వెళ్ళాను. ఆశ్చర్యంగా నాకు తెలిసిన విషయం ఏంటంటే ఆయన నార్మల్గా చనిపోలేదు. చాలా రోజుల నుండి నన్ను ఎవరో చంపేస్తారు అని చెప్తున్నాడట. ఇక నేను బ్రతకను అని అంటున్నాడట. నా చుట్టూ ఎవరో ఉన్నారు. వాళ్ళు నా చుట్టూనే తిరుగుతున్నారు. నన్ను ఎంతో ఇబ్బంది పెడుతున్నాడు అని చెప్పారట మా అన్నయ్య. ఇదంతా విని కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు అంతగా పట్టించుకోలేదు. ఇక లాస్ట్కి మా అన్నయ్య చనిపోయారు. మా అన్నయ్య దహన కార్యాలు అన్నీ చేసుకొని ఇంటికి వచ్చాము. మా అన్నయ్యకు 3 పిల్లలు. ఇక వాళ్ళని కూడా నేనే చూసుకుంటాను, నేను చదివిస్తాను అని మా వదినకి భరోసా ఇచ్చాను. మీరు ఏమీ బాధపడకండి అని చెప్పాను మా వదినకి. నా భార్య కూడా మా వదినకి ధైర్యాన్ని చెప్పింది. ఇలా ఇద్దరు కొద్దిసేపు అక్కడ మాట్లాడి ఇక మా ఇంటికి వచ్చాము. ఆ తర్వాత రోజులాగానే మా పనుల్లో మేము మునిగిపోయాము. మా అన్నయ్య చితి పేర్చిన 15 రోజుల్లోపే మా రెండో అన్నయ్య కూడా చనిపోయారు. ఇదంతా చూసి నాకు ఆశ్చర్యం అనిపించింది. ఏంటి ఇలా 15 రోజుల వ్యవధిలోనే 2 అన్నయ్యలను కోల్పోయాను అని అనుకున్నాను. నాకు ఏమవుతుందో ఏం చేయాలో అస్సలు అర్థం కాలేదు. మా రెండవ అన్నయ్య దహన కార్యక్రమాలు కూడా పూర్తి చేశాము. ఇక మా కుటుంబంలో ఏం జరుగుతుందో నాకు అస్సలు అర్థం కాలేదు. అంతా అయోమయంగా ఉండింది. ఇక దహన కార్యక్రమాల పనులన్నీ పూర్తి చేసుకొని నేను, నా భార్య, పిల్లలతో కలిసి మా ఇంటికి వచ్చేసాము. నాకు మనసు అస్సలు బాగలేకపోవడంతో
నేను పసుపు, కుంకుమ, పూలని తీసుకుని వెళ్ళి నా మొదటి భార్య సమాధి దగ్గరికి వెళ్ళాను. అక్కడ అవన్నీ పెట్టి తనతో పాటు కూర్చున్నాను. తనతో మాట్లాడుతూ ఉన్నాను. అలా కొద్దిసేపు నా దగ్గర ఉన్న బాధ మొత్తం అక్కడ చెప్పుకొని అలాగే సమాధి మీద పడుకున్నాను. సమయం ఎలా గడిచిపోయిందో అస్సలు తెలియలేదు. సాయంత్రం వెళ్ళాను. అలాగే పడుకొని పోయాను. అర్ధరాత్రి 3 గంటలకు అలా మేల్కొ వచ్చింది. ఇక మేలుకువ రాగానే నేను ఇంటికి బయలుదేరాను. ఇంటికి వచ్చాను. ఇక వచ్చి పడుకున్నాను. ఇక ఇదంతా మర్చిపోయి నేను నా రోజువారీ పనులలో మునిగిపోయాను. వాటిని చేసుకుంటూ ఉన్నాను. అలా కాలం గడుస్తూ పోయింది. మా మూడవ అన్నయ్య తన భార్యా పిల్లలతో పాటు వదినలను తీసుకుని ఒక మాంత్రికుడి దగ్గరికి వెళ్ళాడట. ఎందుకు మాకిలా జరుగుతుందో అని చెప్పి మాట్లాడాడట. తనను తన కుటుంబాన్ని కాపాడండి అని అడిగాడట. ఇక ఆ మాంత్రికుడు కొన్ని పూజలను చేసి ఇలా జరగడానికి కారణం ఏంటో చెప్పారు. మా మూడవ అన్నయ్య ప్రాణానికి కూడా భరోసా లేదు అని చెప్పారట తను. ఇక మా మూడవ అన్నయ్య భార్య పిల్లలతో కలిసి వదినలతో పాటు కలిసి ఆ మాంత్రికుని కాళ్ళు పట్టుకున్నారు. మమ్మల్ని రక్షించు అని అడిగారట. ఇక ఆ మాంత్రికుడి పూజలు చేసి ఇదంతా ఒక ఆత్మే చేస్తుంది అని చెప్పి ఆ ఆత్మను పూజల ద్వారా తన దగ్గరికి పిలిపించుకున్నారట. ఆ ఆత్మతో మాట్లాడడం మొదలుపెట్టారు. తన సమస్యని కనుక్కున్నారు. అదంతా కనుక్కున్న తర్వాత ఆ మాంత్రికుడు చెప్పాడట, ఈ ఆత్మ ఎవరు చెప్పినా వినదు. తన భర్త చెప్తే గాని మీరు వెళ్ళి మీ తమ్ముడిని తీసుకొని రండి అని చెప్పారట. ఇక తమ్ముడి కోసం అని అన్నయ్య ఇంకా వదినలు అందరూ కలిసి ఇంటికి వచ్చారు. ఒక మాంత్రికుడి దగ్గరికి వెళ్ళి మేము పూజ చేయిస్తున్నాము, నువ్వు మాతో రా అని చెప్పారంట. ఇక ఇలా జరుగుతూ ఉండగా ఆశ్చర్యంగా తెలిసిన విషయం ఏంటంటే నాపై కత్తితో దాడి చేసిన అతన్ని మా అన్నలు ముగ్గురు కలిసి నా దగ్గరికి పంపారని, నన్ను చంపాలి అని అనుకున్నారంట. నన్ను చంపితే అయినా నా ఆస్తి మొత్తం వాళ్లకు వచ్చేస్తుంది అని అనుకున్నారంట. ఇక అలా చేసి నా ఆస్తిని కాజేయాలి అని చూశారు. కానీ వాళ్ళ పన్నాగం పారలేదు. నేను చావు బ్రతుకులలో బ్రతికిపోయాను. ఇదంతా చేసింది మా అన్నయ్యలే అని తెలిసి ఇక నా మొదటి భార్య వాళ్ళని ఒకరిని ఒకరుగా చంపడం మొదలుపెట్టింది. వాళ్ళని వాళ్ళ కుటుంబ సభ్యులని భయపెట్టడం మొదలుపెట్టింది. వాళ్ళని ఎంతలా భయపెట్టింది అంటే వాళ్ళని వాళ్ళే చంపుకోడానికి అయిపోయారు. అలా భయపెట్టడం వల్లనే నా మొదటి అన్నయ్య అలాగే రెండవ అన్నయ్య ఇద్దరు ఆత్మహత్య చేసుకున్నారు. ఇదంతా నా మూడవ అన్నయ్య పిల్లలతో కలిసి వచ్చి చెప్పాడు. క్షమాపణ అడిగాడు. మమ్మల్ని కాపాడు అని మొత్తుకున్నాడు. ఇదంతా విన్న తర్వాత నాకు లోపల కోపంగా ఉన్న మా అన్నయ్య ప్రాణాలు కాపాడాలి అని అనుకున్నాను. ఎంతైనా తను నా తోడబుట్టినవాడు. తన పిల్లలు కూడా నా పిల్లల లాంటి వాళ్ళే. వాళ్ళను అనాథలను చేయాలి అని అనుకోలేదు. ఇక అందుకని మా అన్నయ్య అడగగానే నేను తనతో పాటు వెళ్ళాను. ఆ మాంత్రికుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత నేను నా భార్య ఆత్మను అక్కడ చూశాను. తనతో మాట్లాడాను. తను చాలా కోపంతో ఉంది. క్రోధంలో మునిగిపోయింది. నాపై దాడి చేశారు అనే ఒక బాధ తనలో ఉంది. ఆ బాధలో తను నా ఇద్దరు అన్నయ్యలను చంపేసింది. నేను తనతో చాలాసేపు మాట్లాడడానికి ప్రయత్నించాను. తనను శాంతింపజేశాను. ఇక ఇదంతా వదిలేయ్ అని వేడుకున్నాను. ఇక నా కోసం తను మా అన్నయ్యను వదిలేసింది. అక్కడి నుండి వెళ్ళిపోయింది. ఇక ఆ తర్వాత మా అన్నయ్యలు వదినలతో కలిసి ఇంటికి వెళ్ళిపోయారు. ప్రశాంతంగా వాళ్ళలో వాళ్ళు ఉండడం మొదలుపెట్టారు. వాళ్లకు ఉన్న దాంట్లో ఏదో చేసుకుంటూ బ్రతికేవాళ్ళు. ఇంకా నేను కూడా నాకు తోబుట్టిన వాళ్ళు కావడంతో ఎంతైనా వాళ్ళ పిల్లలను కూడా
నా పిల్లలతో పాటు పెంచాను. నాతో అయిన సహాయాన్ని నేను వాళ్ళకి చేస్తూ వచ్చాను. అలా సంవత్సరాలు గడిచిపోయాయి. నా పిల్లలు, అలాగే నా అన్నల పిల్లలు కూడా పెద్దవాళ్ళయ్యారు. అందరికీ పెళ్ళిళ్ళు చేశాము. కాలం ఎంతో మారుతూ వచ్చింది. కానీ నా మొదటి భార్యతో నాకు ఉన్న ప్రేమ బంధం మాత్రం ఎప్పటికీ మారలేదు. తను చనిపోయిన రోజు నుండి ఈ రోజు వరకు నేను ఎప్పుడూ తన కోసం పసుపు, కుంకుమ, పూలు ఇలాంటివన్నీ తీసుకొని తన సమాధి దగ్గరికి వెళ్ళేవాడిని. అలా నేను ఒక్కరోజు వెళ్ళకపోయినా కూడా తను నాకు రాత్రి కలలో వచ్చి ఎందుకు రాలేదు అని అడిగేది. నాతో గొడవ పడేది. ఇక ఈ రోజుకి నాకు 81 సంవత్సరాలు. ఈ రోజుకి కూడా నేను నా మొదటి భార్య దగ్గరికి వెళతాను. పసుపు, కుంకుమ అన్నీ తీసుకుని వెళ్తాను. తనతో కుదిరినంతసేపు సమయాన్ని గడిపి వస్తాను. అప్పుడప్పుడు కలలో కూడా తనతో మాట్లాడుతూనే ఉంటాను. చెప్తారుగా, మనుషులకు హద్దులుంటాయేమో కానీ ప్రేమకు హద్దులుండవు అని. ఈ విషయంలో నా మొదటి భార్య ఒక ఉదాహరణలాగా మిగిలిపోతుంది. మా ప్రేమ ఎప్పటికీ లానే ఉంటుంది. మా దేహాలు వేరుపడిపోయి ఉండొచ్చు, కానీ మా ప్రేమ, మా మనసులు ఎప్పుడూ ఒకే దగ్గర ఉన్నాయి. మేమిద్దరం ఎప్పుడూ కలిసే ఉన్నాము. నా భార్య బ్రతికున్నప్పుడు కూడా, తను చనిపోయిన తర్వాత కూడా మా మనసుల్ని ఎవరూ విడదీయలేకపోయారు. ఇక విడదీయలేరు కూడా. ఇక ఈ రోజుకి కూడా నాకు ఏదైనా సమస్య వస్తుంది అంటే అది నాకంటే ముందు తనకు తెలిసిపోతుంది. తను నా కలలోకి వచ్చి నన్ను హెచ్చరిస్తుంది. నా బాగోగులు చూస్తుంది. ఇక ప్రతిసారి తను చెప్పినవన్నీ జరుగుతూ వచ్చాయి. ఇక జరుగుతూనే ఉంటాయి కూడా. ఇది మా విడదీయలేని కథ. ఇది నా కథ. ఇది ఆ తాతగారు నాకు చెప్పిన కథ. తన జీవిత కథ. మీకు ఈ కథ ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో చెప్పడం మర్చిపోకండి. ఇక ఇలాంటి రియల్ లైఫ్ స్టోరీస్ మీ జీవితంలో కూడా ఎన్నో ఉంటాయి. అలాంటి మీ కథలను మాకు కామెంట్ రూపంలో రాయండి. నేను తప్పకుండా చదువుతాను. ఇక అందరితో మీ కథను షేర్ చేస్తాను కూడా. ఇవాల్టి ఈ కథ నచ్చితే ఒక లైక్ చేయొచ్చు కదా. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. పక్కన ఉన్న గంట నొక్కడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. టాటా.